అందరికి నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు మన ముందున్నారు. సార్ నమస్తే సార్. సార్, ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఒక ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యారు, ఒక ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యారు, కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు మంత్రాలు జరిపిన వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యారు. కానీ అక్కడ బెయిల్ కోసం నానా తండాలు పడుతున్నారు. ఎమ్మెల్సీ కవిత గారేమో మా అబ్బాయికి ఎగ్జామ్స్ ఉన్నాయని బెయిల్ కావాలంటున్నారు. అక్కడ ఉన్న కేజ్రీవాల్ అయితేనేమో అక్కడ కొలెస్ట్రాల్ పెంచుకోవడానికి మామిడి పండ్లు తింటున్నానని ఆ కొలెస్ట్రాల్ పెంచుకొని బీపీ అడ్డ పెట్టుకొని బయటకు వద్దామని బెయిల్ కోసం అప్లై చేసుకుంటున్నారు. అసలు ఏంటి ఆ బెయిల్ కోసం తహతహలాడుతున్నారు ఏంటి వాళ్ళు? బెయిల్ కోసం ఎందుకు తహతహలాడుతున్నారంటే, మొదటిది బలమైన సాక్ష్యాధారాలు ఉండడం వల్ల బెయిల్ దొరకట్లేదు. రెండవది, అత్యున్నత పదవుల్లో ఉన్నారు కాబట్టి బయటకు వస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారేమో అనే ఉద్దేశంతో అక్కడ ఈడీ అనేది డిఫెన్స్ ఆడేస్తుంది. వాళ్ళు బలమైన సాక్ష్యాధారాలు చెప్తున్నారు. అయితే ఇవాళ ఈ అంశం మీద ఈడీ ప్రధానంగా చెప్పడానికి కారణం ఏంటంటే, కేజ్రీవాల్ గారు సెల్లో ఉంటూ మామిడి పళ్ళు తింటున్నారంట. మామిడి పళ్ళు తినడం వల్ల ఏమవుతుంది, షుగర్ లెవెల్స్ కూడా పెరుగుతాయి, స్వీట్ కంటెంట్ ఉంటాయి. షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే, షుగర్ పెరిగిపోవడం వల్ల షుగర్ పెరిగితే చాలా రకాల వాటికి దారితీస్తుంది. అదొక్కటనే కాదు, చెప్పలేం. అంటే చాలా మంది, ఒక మిత్రుడు డాక్టర్ చెప్తుంటారు, షుగర్ ఎప్పుడైనా ఇనీషియల్ ఉన్నప్పుడే జాగ్రత్త పడాలి, లేదంటే అది ఎక్కువైతే గుండె కొట్టివచ్చు, లివర్ కొట్టివచ్చు, బీపీని కూడా కంట్రోల్ లేకుండా హైప్ చేసివచ్చు, రకరకాల వాటికి దారితీస్తుందంట. కాబట్టి షుగర్ అనేది ఇవాళ రేపు ప్రతి 5గురిలో ఒకరికి ఉంటుందంట. మీరు టెస్ట్ చేసుకుంటే ప్రతి 5గురిలో ఒకరికి షుగర్ ఉంటుంది. సో ఈ కేజ్రీవాల్ గారు కూడా 50+ కాబట్టి ఆయనకి షుగర్ లెవెల్స్ అయితే ఒకసారి ఏదే బీపీ అన్కాన్షియస్ అయిపోవడం, లేదా డీహైడ్రేషన్స్ పడిపోవడం, సమ్మర్ ఒకటి కదా, ఇట్లాంటి ఏవైనా అనారోగ్య కారణాల వల్ల ఇదైతే తద్వారా బయటికి కార్పొరేట్ హాస్పిటల్కి వచ్చి మొత్తానికి దాన్ని సాకుగా చూపించి బెయిల్ పొందొచ్చు అనేది ఒక టాపిక్. అయితే అక్కడ వీళ్ళు కూడా ఏం చెప్తున్నారు, ఆయన అలా పెట్టక ముందే వీళ్ళు ముందు అప్లికేషన్ పెట్టేసి, సార్ ఇలాగ వీళ్ళు వాళ్ళకు కావాలని మామిడి పళ్ళు తీస్తున్నారు, వాళ్ళకి ఎవరెవరు అందజేస్తున్నారు, దాని ద్వారా ఆయన షుగర్ లెవెల్స్ గట్రా పెరిగినప్పుడు అతని యొక్క శరీరం యొక్క ఆరోగ్యం అదుపు తప్పి ప్రాబ్లం అయితే ఖచ్చితంగా బెయిల్, ఎట్లాగో మెడికల్ సర్టిఫికెట్, డాక్టర్స్ వస్తారు, వాళ్ళు పవర్ఫుల్ డాక్టర్స్ అందరూ, సూపర్ స్పెషలిస్టులు అందరూ వచ్చి చెక్ చేస్తారు, నిజమే సార్ ఈయనకి కండిషన్ బాగోలేదు, మీరు అట్లీస్ట్ హౌస్ అరెస్ట్ గానే ఆప్షన్ ఏదో ఇవ్వండి, ఏదో చెప్తారు. సో అలాంటప్పుడు ఇంట్లో ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి ఆయన కాళ్ళ దగ్గరకు వస్తాయి ఫైల్స్ గీల్స్. ఆల్రెడీ ఆయన బెయిల్ కోసం అప్లై చేసుకుంటున్నారు, అవ్వట్లేదు. రెండోది, ములాఖత్ కూడా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కాబట్టి వారానికి 2 రోజులు ఇచ్చారంట. వీళ్ళు వారానికి 5 రోజులు అప్పీల్ చేసుకున్నారంట. 5 రోజులు అప్పీల్ చేసుకుంటే మీరు 2 రోజులు ఇస్తేనే ఇన్ని సాక్షుల్ని మ్యానిపులేట్ చేసేలాగా ఉంది. తర్వాత న్యాయవాదులు కూడా మీకు అనుకూలంగా మార్చడం కోసం రకరకాల తంటాలు పడుతున్నారు. అది ఈడీ వాళ్ళ నుంచి వచ్చే అభియోగం. కాబట్టి మీకు 5 రోజులు ఇస్తే ఇంకేముంది, ఇంకా జైలు కూడా ఒక ముఖ్యమంత్రి ఆఫీస్ లాగా మార్చేస్తారు, లేదా మీకు అనుకూలంగా మార్చుకోవడానికి ఏమైనా చేయొచ్చు. అందుకు కోర్టు కూడా నిరాకరించింది. ఇప్పటికే జనరల్ గా ఒకసారి ఇవ్వడం గొప్ప, నెలలో ఒకసారి ఇస్తారు సామాన్యులకి, ఏదో మొదటి శుక్రవారమో మొదటి బుధవారమో ఏదో సంథింగ్ ఉంటుంది. ఇక్కడ వారానికి 2 రోజులు ఇస్తుంటే ఇంకా తృప్తి పడకుండా వారానికి 5 రోజులు అప్పీల్ చేసుకున్నారు అని అంటే అర్థం ఏంటి? సో అది కూడా వర్కౌట్ అవ్వలేదు. ఎప్పుడు ఈ విధంగా సినిమాలో కూడా చూపిస్తుంటారు కదా, ఏదైనా జస్ట్ కోసేసుకోవడం అంటే ఎలా సామాన్యమైన విషయమా? వాళ్ళు లోపలికి తీసుకెళ్ళి ఏదో ఇవ్వాలి, లోపలికి ఏది పూచిక పుల్ల కూడా లోపలికి పంపించరు, చాలా జాగ్రత్తగా ఉంచుతారు. బట్ ఎలా లోపలికి వెళ్తున్నాయంటే అక్కడ ఉన్న సిబ్బంది ద్వారానో, లేదంటే వీళ్ళు క్యారేజ్ భోజనాలు తీసుకెళ్ళినప్పుడు ఏమైనా అందజేయడమో ఇలాంటివి జరుగుతాయి. అలా జరిగి ఏదో ఇట్లా బ్లీడింగ్ అయిపోయిందని చెప్పి మన సినిమాలో చాలా చూస్తుంటాం. సో అలాగే ఇక్కడ ఈయన తెలివిగా మరీ అలాగంటే సినీ ఫక్కీలో అయిపోతుందనే ఉద్దేశమో, లేదంటే అందరూ అది సినిమాలో కూడా వాడేశారు కాబట్టి రియల్ గా వాడితే బాగుండదనో, ఈయన కొత్త రకంగా మామిడి పళ్ళు తిని చేస్తున్నారు అనేది ఈడీ వాళ్ళ ఆరోపణ. మేబీ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, ముందుకు సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి, ఆమ్ ఆద్మీ పార్టీకి అధ్యక్షుడు, పైగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మీరు అన్నట్టు ఒక ఎమ్మెల్సీయే కాదు, ఎమ్మెల్సీలు ఉప ముఖ్యమంత్రి కూడా ఉన్నాడు అందులో. తర్వాత పెద్దగా సుకేష్ చంద్రాను ఉన్నాడు, ఒక ఫెమిలియర్ క్యాండిడేట్ ఉన్నారు, వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు. అందులో ముఖ్యమంత్రి, ఇప్పుడు ఎమ్మెల్సీ లాంటి వాళ్ళకి వాళ్ళ చేతుల మీద పాస్ అయ్యేది ఏమి ఉండవు కదా. బట్ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ప్రతిదీ అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాలి, ప్రతిదీ ఒక ఆర్డర్ పాస్ చేయాలంటే ముఖ్యమంత్రి కన్సర్న్ లేకుండా ఏది ఎలా జరుగుతుంది? ఒక మంత్రి ఏదైనా ఒక చర్య తీసుకోవాలన్నా, ఒక యాక్షన్ తీసుకోవాలన్నా మంత్రి ముఖ్యమంత్రి పర్మిషన్ తీసుకోవాలిగా.
అన్ని శాఖలకి అధిపతి ఆయనే కదా, అందరికీ ముఖ్యమంత్రి ఆయన ఒక్కడేగా. సో అటువంటి స్థాయి వ్యక్తి కాబట్టి రకరకాలుగా బెయిల్ ఇటువంటి రీజన్స్ కూడా చెప్పారు. చెప్తే వాళ్ళు ఏమన్నారంటే కోర్టుకి అవి కావాల్సింది అవి కాదు, మీ మీద బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి మీరు అవన్నీ ముందు ఆలోచించుకోవాలి, బాధ్యత గల పదవులు ఉన్నప్పుడు ఇలాంటి చేయడం కరెక్ట్ కాదని ఖచ్చితంగా ముట్టుకాయలు పెడుతుంది కోర్టు. దానికి ఇంకేం చెప్తారు, చెప్పలేరు. చెప్పలేకే ఇప్పుడు ఆవిడ కూడా కవిత గారు మా అబ్బాయి పరీక్షలు అదేమి ఇప్పుడు కేజ్రీవాల్ గారు మామిడికాయలు తిని బెయిల్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా కవిత గారు కూడా ఏమన్నా తిని లేకపోతే బిర్యానీ తిని గ్యాస్ తెచ్చుకొని ఆ బెయిల్ కోసం ప్రయత్నిస్తారంటారు. అది చెప్పలేమండి. అది అంటే ఈయన అంశం ఇలాగ మామిడి పళ్ళకు సంబంధించి ఈడీవాలో అభియోగం మోపారు కాబట్టి అది మనకు బయటకు న్యూస్కి వచ్చింది. లేదంటే ఆయన ములాఖత్ అవడానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు బయట కొన్నిసార్లు పర్మిషన్ తీసుకుంటారు, ఇంటి నుండి క్యారేజ్, నేను బయట జైలు ఫుడ్ నాకు పడవట్లేదు, ఇంటి నుండి క్యారేజ్కి అప్పచెప్పి ఇంటి నుండి క్యారేజ్కి అనుమతి ఇచ్చింది అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా టెస్ట్ చేసి ఆ ఫుడ్ని కూడా ఓకే అనుకుంటే వాళ్ళు అలౌ చేస్తారు. అలాగే ఇంటి ఆయన కలవడానికి వచ్చిన గెస్ట్లో లేకపోతే ఇంకెవరో మామిడి పళ్ళు యాపిల్స్ తెస్తారుగా, మేబీ చెప్పారేమో మామిడి పళ్ళు ఎక్కువ తీసుకురండి, మామిడి పళ్ళు తీసుకుంటే సమ్మర్లో ఖచ్చితంగా డిహైడ్రేషన్ ఎఫెక్ట్ పడుతుంది, మోషన్స్ అయినా అవుతాయిగా, మోషన్స్ అయ్యి ఒక్కసారి పల్స్ పడిపోతుందిగా, చెమటలు ఎక్కేస్తారుగా, సెగ్గడ్లు కూడా వస్తాయి మేబీ అదే వేడి చేస్తే మోషన్స్ అవుతాయి, సెగ్గడ్లు అవుతాయి, దానికి కూడా డిహైడ్రేషన్ ఎఫెక్ట్ అవుతుంది. యాక్చువల్గా మామిడి పళ్ళు తినడం వల్ల డిహైడ్రేషన్ ఎఫెక్ట్ రాదు, కానీ మరీ ఎక్కువ తినడం వల్ల మోషన్స్ అయిపోయి ఒంట్లో ఉన్న నీరు శాతం అంతా కిందకి బయటికి వెళ్ళిపోతే ఒక్కసారిగా నీరసం వచ్చి ఆవహించేస్తుంది, చెమటలు ఎక్కేస్తారు, పల్స్ పడిపోతుంది. ఆ సర్టెన్ ఏజ్ గ్రూప్ వచ్చిన తర్వాత ఆ బీపీలు అవన్నీ డౌన్ అవుతాయి. సో ఇట్లాంటి ఏవో ఒక సాకులతో ఎవరికి అనుమానం రాని సాకులతో చేయాలనుకున్నారేమో, బట్ అది ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తినే అంత పకడ్బందీగా బలగాలతో వచ్చి అరెస్ట్ చేసుకున్న మేధావులైన ఆఫీసర్స్ ఉన్న ఈడీలో ఇట్లాంటి చిన్న చిన్న పసిగట్లేరా, వాళ్ళ మీద స్పెషల్గా ఒక నిఘా ఉంటుంది, జైల్లో సీసీ ఫుటేజీలు ఉంటాయి, ఎవరెవరు ఏం తెస్తున్నారు, వీళ్ళు ఎందుకు తెస్తున్నారు, ఎందుకు వీళ్ళు కలవడానికి వచ్చారు, ఒకే వ్యక్తి ఎందుకు ఇన్నిసార్లు వస్తున్నాడు, లాయర్ల వరకు అయితే ఛాన్స్ ఉంది 2 సార్లు వారానికి 2 రోజులు రావచ్చు, ఎందుకు కేసు విషయంలో మాట్లాడడం. కానీ లాయర్కి సంబంధం లేనిది, కుటుంబ వ్యక్తులకి సంబంధం లేని వేరే వ్యక్తి వచ్చాడు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు నిఘా పెడతారు. పైగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ఏమో ఆయనకి ఏం చేయడానికి వచ్చాడా లేదా ఆయన సలహా ఇవ్వడానికి వచ్చాడా ఏం తెలియదు కదా. రేపొద్దున ఆయన సెల్లో ఉన్నప్పుడు ఏదైనా జరిగితే ఆ అపవాదేవులకి జైలు శాఖ మొత్తం మీద పడుతుంది, ఇంకా పెద్ద ఇష్యూ అవుతుంది కదా. చూద్దాం మరి ఆయనకి బెయిల్ రావడానికి నెక్స్ట్ ఇంకేం ప్లాన్ వేస్తారో. సో అది కూడా వర్కౌట్ అవ్వలేదు. ఎప్పుడు ఈ విధంగా సినిమాలో కూడా చూపిస్తుంటారు కదా, ఏదైనా జస్ట్ కోసేసుకోవడం అంటే ఎలా సామాన్యమైన విషయమా, వాళ్ళ లోపలికి తీసుకెళ్ళి ఏదో ఇవ్వాలి, లోపలికి ఏది పూచిక పుల్ల కూడా లోపలికి పంపించరు, చాలా జాగ్రత్తగా ఉంచుతారు. బట్ ఎలా లోపలికి వెళ్తున్నాయంటే అక్కడ ఉన్న సిబ్బంది ద్వారానో లేదంటే వీళ్ళు క్యారేజ్ భోజనాలు తీసుకెళ్ళినప్పుడు ఏమైనా అందజేయడమో ఇలాంటివి జరుగుతాయి. లెట్ మీ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.